తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికలు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఇబ్బందుల్లోకి నెట్టాయి. నిండ్రా విజయపురం ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల ఓటమితో రోజాలో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలను దూషించడం విమర్శలకు తావిచ్చింది. వెన్నుపోటు రాజకీయాలతోనే ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారన్నది ఈ మాజీ మంత్రి మాట. ఓటమి ఉక్రోషంతో రోజా వ్యక్తం చేసిన ఆక్రోశం ఫైర్ బ్రాండ్కు చెడ్డ పేరు తెస్తున్నాయి. నగరి ఇన్ఛార్జ్ రోజాను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టనుందా? మాజీ మంత్రితో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని భావిస్తోందా? ఇప్పటికే ప్రత్యామ్నాయాలను పరిశీలించిందా? నగరి నియోజకవర్గం ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి, రోజా అసహనంపై ఇన్సైడ్ స్టోరీ. ఒకప్పుడు పార్టీలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాలో రోజు రోజుకు అసహనం పెరుగుతోంది. గత ఎన్నికల్లో తిరుపతి జిల్లా నగరిలో ఓడిపోయిన తర్వాత కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ నగరిలో రోజా హవా నడవడం లేదు. లోకల్ గానే కాదు, తాడేపల్లి ప్యాలెస్ పెద్దల సహకారం కూడా తగ్గింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక పార్టీ నేతలపై కోపతాపాలు వ్యక్తం చేస్తున్నారు. నిండ్రా విజయపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ రెండు మండలాలు టీడీపీ ఖాతాలో చేరాయి. పార్టీ నేతల వెన్నుపోటుతోనే ఇలా జరిగింది అన్నది రోజా వాదన. నిజానికి గతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ వైసీపీ తరపున గెలిచిన వారే. నగరిలోని 5 మండలాల్లో నేతలు కాస్త స్వేచ్ఛగానే రాజకీయాలు చేస్తారు. కానీ వారందరూ తన కుటుంబానికి బానిసల్లా బతకాలి అనే రోజా తీరు ఎవరికి నచ్చలేదు. అప్పట్లో పార్టీ నేతల పట్ల రోజా దురుసు ప్రవర్తనే చివరికి వ్యతిరేకతను పెంచి చిక్కుల్లోకి నెట్టి గత ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది.